హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మంచి ప్రోటీన్స్, పోషకాలు ఉండి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకి రోజుకొక్కటి పిల్లలకి కనుక లంచ్ బాక్స్లో పెట్టి ఇచ్చామంటే వాళ్ళు రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అలానే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకే కాదు, పెద్దలకైనా సరే దీనిని రోజుకొకటి తీసుకున్నామంటే మంచి ఐరన్ ఫుడ్, అలానే మనకి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ లడ్డూలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో వాడేవన్నీ కూడా మనకి మంచి పోషక విలువలున్న డ్రై ఫ్రూట్స్ని వాడుతున్నాం కాబట్టి ఈ లడ్డు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు బాదం పప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా బాదంలో విటమిన్ ఈ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, కాపర్ సైతం మనకి బాదంలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనం బాదం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే బాదం మనకి బ్రెయిన్ అనేది షార్ప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిని మనం రోజు పిల్లలకి డైట్లో యాడ్ చేసి ఇచ్చామంటే వాళ్ళ బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి బాదం అనేది బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఇప్పుడు 1 కప్పు జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల జీడిపప్పులో మనకి చక్కెర శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఇందులో ఫైబర్, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1 అరకప్పు పిస్తా పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి పిస్తాలో పీచు పదార్థాలు అలానే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. పిస్తాలో విటమిన్ బి, సి, ఈ ఉంటాయి. పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మ్యాగ్నీషియం, కాపర్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పిస్తా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరినైనా వాడవచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను కాబట్టి దీనినైతే మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి అయితే మనం వేయించుకోకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను కాబట్టి దీనిని మనం పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మనం దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీంట్లో ఎక్కువ జీర్ణం సాఫీగా సాగటానికి బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంది. అలాంటి వారు ఈ కొబ్బరిని తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చి కొబ్బరిని మన ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఇక్కడ కొబ్బరి అనేది చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనం అన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరమైన పదార్థాలనే వాడుతున్నాము. మనం దీనిని డైరెక్ట్గా ఇచ్చామంటే పిల్లలు అస్సలు తినరు. అలా కాకుండా మనం ఇలా లడ్డూ రూపంలో చేసి పెట్టామంటే వాళ్ళు చక్కగా తినేస్తారు. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక్కసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని గ్రైండ్ చేసుకోవడం అయితే మన ఇష్టం. ఇక్కడ పలుకులు పలుకులుగా కావాలనుకుంటే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మాకు మెత్తగానే కావాలి అనుకుంటే మెత్తగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ మనకి అక్కడక్కడ పలుకులుగా తగిలితే లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఖర్జూర పండ్లు అనేవి ఇలా సీడ్స్ తీసేసినవి 1 కప్ యాడ్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ మొత్తం హెల్తీగా చేస్తున్నాను కాబట్టి ఇలా ఖర్జూర పండ్లు అనేవి యాడ్ చేసుకున్నాను. ఖర్జూర పండ్లు రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది. ఐరన్ సమస్యలతో బాధపడేవారు, బలహీనతగా నీరసంగా ఉండేవారికి ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే ఖర్జూరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇలా ఖర్జూరాలు వేసిన తర్వాత మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒకేసారి బాగా గ్రైండ్ అవ్వదు, కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది మరిగించుకొని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసి కలిపిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకుంటే మనకి లడ్డూలు అనేవి చక్కగా ప్రిపేర్ అయిపోతాయి. ఇదే విధంగా మొత్తం లడ్డూలన్నిటినీ కూడా చుట్టి పెట్టుకోవాలి. ఈ లడ్డూలు అనేవి మనకి ఒక 2 వీక్స్ వరకు కూడా ఒక గ్లాస్ జార్లో పెట్టుకున్నామంటే బయట అయినా సరే నిల్వ ఉంటాయి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఇవి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. అంతే అండి, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా లడ్డూలను చేసి రోజు ఒకటి మన పిల్లల లంచ్ బాక్స్లో కనుక పెట్టామంటే వాళ్ళు రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. మనకి ఈ లడ్డూలు అనేవి బలహీనతగా ఉన్నప్పుడు ఒక లడ్డూ తీసుకున్నామంటే ఇన్స్టెంట్ ఎనర్జీగా కూడా పనిచేస్తుంది. అలానే రోజుకొక లడ్డూ చొప్పున మనం రోజు కానీ ఈ లడ్డూ తీసుకున్నామంటే మన చర్మ సౌందర్యం అనేది మెరుగుపడుతుంది. అలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ లడ్డూలో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆన్ చేశారంటే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అన్న ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.